బీసీ బతుకులు మార్చమని కొట్లాడి అది కాదండి మనం చేయాల్సింది. మనకు రిజర్వేషన్లు వద్దందాం ఈ రోజు నుంచి ఇయర్గా ఇయనప్పుడు ఎందుకు మనం కొట్లాడాలి? బీసీ సబ్ ప్లాన్ వద్దందాం. ఏది కావాలి మనకు? రిజర్వేషన్లు వద్దు, బీసీ సబ్ ప్లాన్లు వద్దు, బీసీలకు నిధులు వద్దు, బీసీ రాజ్యం కావాలని ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి? మన అందరం ఏకం కావాలి, మన వాయిస్ను ఎక్కువ మందికి రీచ్ కావాలి. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు మమేకం కావాలి. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం, బీసీ రాజ్యం అని. బీసీ రాజ్యం మీదే రేపు చర్చ జరగబోతూ ఉంది. అందరూ వస్తూ ఉన్నారు, మీడియా వస్తూ ఉంటుంది, సోషల్ మీడియా వస్తూ ఉంటుంది. కాబట్టి అందరికీ మన షామ్ వేదిక ద్వారా మీ అందరికి చెప్తా ఉన్నాను, అందరు తలరి రండి. ఇక్కడ మాట్లాడేది నాన్ పొలిటికల్ లీడర్సే వస్తూ ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ లీడర్లను కూడా ఇన్వాల్వ్ చేయట్లా. కాన్సెప్ట్ ఉన్నాయని 10 మందిని మార్చాలన్న ఒక కుతూహలం ఉన్న వాళ్ళని బీసీ రాజ్యాధికార వేదిక సాధారణంగా స్వాగతిస్తూ ఉంది. మీ అందరు రండి. రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం కావాలనో మీ వాయిస్ ద్వారా కూడా తెలంగాణ బీసీ సోదరులందరికీ చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 4, 2026 శనివారం ఉదయం 10:30 గంటలకు వేదిక ప్రళవి గార్డెన్స్ చింతలకుంట, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎందుకంటే కొట్లాడే వాని దగ్గర కత్తి ఉంటే ఇంకెక్కువసేపు కొట్లాడతాడు, కానీ కత్తి ఒక దగ్గర పెట్టి నువ్వు కొట్లాడరా అంటే మరి రాఘవేందర్ అన్న మరి ఇప్పటికే కత్తులన్నీ రెడీ పెట్టుకున్నాడు. కాబట్టి కొట్లాడటానికి మీరు సపోర్ట్ చేయండి, ఇటువంటి బీసీ బిడ్డలకు సపోర్ట్ చేయండి. రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వద్దన్నా వస్తుంది అని ఒక దృఢ సంకల్పంతో మనోడు జర్నలిస్టే, నేను జర్నలిస్టే, కాబట్టి ఇద్దరు జర్నలిస్టుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. 100కు 100% ఒక్కసారి రాఘవేందర్ అన్నకు సపోర్ట్ చేయండి, వచ్చి చూడండి. థ్యాంక్ యూ.